ఒక గుడిసెలోకి వంగి వెళుతుంటే యోసేపు కుమారులు అలాంటి గుడిసెని ఎప్పుడు చూడలేదు. కోసిన రాష్ట్రాన్ని మురికి వీధులను చూడలేదు. Dad, why should we come? If we need this old man, you can bring him up to the palace. Why should we come? We cannot demand the blessings to come in. We need to go for blessing. అక్కడంట పిల్లగాళ్ళిద్దరూ ఈ మురికి వీధిలోకి, ఈ ముసలాయిన దగ్గరికి, గుడిసెలోకి రావడమే పెద్ద అవమానంగా భావిస్తుంటే పిల్లగాళ్ళను పక్కన పడేసి యోసేపు సాష్టాంగ పడిపోయాడంట. ఫరో ఇంటికి దేవుడు, ఐగుప్తుకు ప్రభువు, ఆకలి కొన్న వారందరికీ అన్నదాత, లేచుటకు ఓపిక లేక మంచములో చివరి దశలో ఉన్న ముసలాయిన దగ్గర సాష్టాంగ పడిపోయాడంట. తనివి తీర ఏడ్చి అప్పుడు లేచి కొడుకులిద్దరిని మళ్ళీ కాళ్ళ దగ్గర తెచ్చాడంట. ఏంటి నాన్న ఇది, నువ్వు రాజుగారివిరా, చక్రవర్తిరా? నాన్న నేను రాజుగారిని అయ్యానా, చక్రవర్తిని అయ్యానా? నీవు చేతులుంచబట్టే, నీవు చేతులుంచబట్టే నేను రాజును, చక్రవర్తిని, ఫరో ఇంటికి దేవుడు. నిజం, నీవు చనిపోక మునుపు అదే అభిషేక హస్తమును నా పిల్లల మీద పెట్టవా? I have the riches of the world, but you have the anointed hands. నాకు ఈ లోకపు ఐశ్వర్యం ఉంది, కానీ నీకు అభిషేక హస్తం ఉంది. నా కొడుకుల మీద పెట్టాయా, నా కొడుకుల పెట్టాయా. యోసేపులకు తెలుసు తండ్రుల విలువ, ఇస్సాకుకు తెలుసు తండ్రుల విలువ, ఎలీషాలకు తెలుసు తండ్రుల విలువ, తిమోతిలకు తెలుసు తండ్రుల విలువ. తప్పిపోయిన కుమారుడికి మాత్రమే తెలియదు తండ్రి విలువ. అబ్షాలోముకు మాత్రమే తెలియదు తండ్రి విలువ. నేను అబ్షాలోము లాంటి వాళ్ళు కూడా తప్పిపోయిన కుమారుల మాదిరి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆడే గాడిద మీద వెళ్ళకూడదని, ఏ చెట్టు దగ్గర సావకూడదని, యోవాబు బాణానికి బలివ్వకూడదని, తప్పిపోయిన కుమారులాగా ఆడు తిరిగి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అబ్షాలోము కొరకు దావీదు ఏడ్చినట్లుగా ఏడ్చే దినం ఒకటి నాకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా అనే స్థితి నాకు రాకూడదని. రండి మనము కలిసి సంతోషించదమనే దినమే ఉండాలని నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కోరుకుంటున్నాను. తెలిసి తెలియని మాటలు, తెలిసిన వ్యాఖ్యలు బహుశా రాజు కూడా పూర్తిగా అర్థమవలేదనుకుంటా. అందుకే తన మాటలన్నీ శ్రద్ధగా నోట్ చేసుకున్నాను. ఇది కూడా సేవే కదా, ఇది కూడా మంచి పనే కదా, దీన్ని ఎందుకు అలాగంటున్నారని బాధపడ్డాడట. ఇది కూడా మంచి పనేనా, ఇది కూడా సేవేనా? వాళ్ళు మాట్లాడిన కఠినమైన మాటలకి, దూషణ మాటలకి, అవమానకరణ మాటలకి బుర్ర చెదిరిపోయింది. పిల్లోడికి హృదయం కకావిక్కలమైపోయింది. ఈ దుప్పటి వేస్ట్ అనుకుంటే ఇంకో దుప్పటి పంపొచ్చు దేవుడు. అగ్నిలో నుండి అదే దుప్పటిని దేవుడు పంపాడు, అదే దుప్పటిని దేవుడు పంపాడు. ఆయన వేసిన దుప్పటి పెద్ద వర్కౌట్ అవుతుంది, నేను పంపుతాను లేరు, ఇంకోటి బాధపడబాకు, దుప్పటి సెంటిమెంట్ ఉన్నట్టుందా నీకు అని ఏదో ఒక గుడ్డ మొక్క పారే ఇలా పైనుంచి తన తండ్రి వస్త్రం. నేను ఆ మధ్య ఒక ఆర్టికల్ రాశాను. మండుచున్న పొదలో, మండుచున్న అగ్నిలో కాలని పొద అని ఏజే మాథ్యూస్ అయ్య గారు రాశారు. మండుచున్న అగ్నిలో కాలని పొద, ఆ స్టేట్మెంట్ రాసి డాక్టర్ ఏజే మాథ్యూస్ అని రాసి దాని కింద అగ్ని రథముల్లో గుర్రముల్లో కాలని దుప్పటి అని నేను రాశాను. I can see the glory when the mantle is coming down. That was not a mantle of an archangel. That was not a mantle of somebody else, of the holy places. That was the mantle of the same man of God who was just going up, going
కనబడడు పదార్థముల చేత, వినబడడు మాటల చేత మన విశ్వాసమును స్థిరపరచుకొనవలసిన కర్మ మనకు లే. వస్తున్న పొగడ్తలను బట్టి, చేస్తున్న విమర్శలను బట్టి మన సేవను మార్చుకోవలసిన దుస్థితి మనకు లే. పొగడతా వద్దు, తెగడతా వద్దు, వాక్యం చాలు మనకి. ఎవడో వద్దో దేవునికి స్తోత్రం కలుగునగా. గట్టిగా రోషంగా చెప్పండి, రోషంగా చెప్పండి. ఇన్ని వేల మంది దైవ సేవకులకు ఆత్మీయ నాయకుడిగా మారిన తర్వాత కూడా ఈ రోజుకి నేను చెప్పేది ఒకటే, మీ ఆత్మీయ తండ్రుల దగ్గర నమ్మకంగా ఉండండి. వచ్చి కలిసిపోతామన్న వాళ్ళు వందల మంది, యాక్సెప్టెన్స్ 10 మందికి అయితే రిజెక్షన్ 90 మందికి. కారణం వాళ్ళు తమ ఆత్మీయ తండ్రులు విడిచిపెట్టడానికి జెన్యూన్ రీజన్ లేదు కాబట్టి. జెన్యూన్ రీజన్ లేకుండా తమ ఆత్మీయ తండ్రులను విడిచిపెట్టి మా దగ్గర వచ్చి కలిసిపోతామంటే నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను. 90% మంది సేవకులను తిప్పి పంపాను. 2 అయ్యాబ్జాలో మాతో కలిసి ప్రార్థన చేయండి, దేశం కొరకు ప్రార్థన చేయడానికి ఏం అక్కర్లా. అయిపోయిన తర్వాత మీ ఆత్మీయ తండ్రికి, నాయకుడి దగ్గరికి నమ్మకం ఉండండి. ఇప్పుడు మాణిక్యం ఉన్నాడు, అడగండి. హైదరాబాద్లో సుమారు 400 మంది వస్తున్నారు అయ్యాబ్జాలు. అందరూ మన ఆత్మీయ నాయకత్వం వల్ల 2-3 ఉన్నారు అంతే. వాళ్ళు కలుస్తూ ఉంటారు బోళ్ళ మంది. వద్దండి, మీ ఆత్మీయ నాయకుడు నమ్మకం ఉండండి, నాకేం అవసరం లేదు. మేము పెట్టని గుడ్లను పొదిగే పిచ్చి పక్షులం కాదు. మా పొలములు పాడేయాయి, మా బిడ్డలు కోల్పోయాం, ఇది మా గతం. బిక్కు బిక్కుమని గాను చోట దాక్కున్నాం, ఇది మా ప్రస్తుతం. మా భవిష్యత్తు మాత్రం పరాక్రమం కలిగింది. కమాన్, విజయ పేరు మోగించండి. ఆమేన్, ఆమేన్, ఇన్ జీసస్ నేమ్. లెట్ ఇట్ బి సో as a man of God said it would be. ఆమేన్. మీరు బలము తెచ్చుకుంటున్నాడు దేవుడు. ఎవరిని? అంటే బలం లేదనేగా. అలా నువ్వు బలం తెచ్చుకోరా, రే నువ్వు బలం తెచ్చుకోరంటే అర్థమేంటి? ఇప్పుడు బలం లేదనేగా. కానీ ఏమని పిలుస్తున్నాడు అంటే ఏం చూసి మాట్లాడుతున్నాడు? నువ్వు బలహీనరాలవని, నీ ఇంట్లో పరిస్థితులు అంత మంచిగా లేవని, నీకున్న ఆసక్తికి సరిపడ అనుకూలత లేదని, నీకున్న సమర్పణలో నిలబడ్డకి సరిపోయి ఆత్మ బలం నీలోనే లేదు అన్ని తెలిసే దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. Come on, God's people, say something. Hallelujah, hallelujah, hallelujah. బలం తెచ్చుకోవాలి. I cannot continue the message because of the time. I must send you back according to reservations. I quickly want to make 7 points about how you can have new strength. Amen? It doesn't mean to write down. It's okay. You can download and save in your gallery. That's so simple. Amen? Come on people, say amen. మీరేమో రాసుకునే అంత టెన్షన్ మీకు లేదు. యూట్యూబ్లో ఉంటుంది, ప్రశాంతంగా చూసుకుందరు. కానీ హాయిగా నా ముఖం చూసి వినండి, పెన్ల అవతల వారేయండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. బలం ఎలా వస్తుంది చెప్పండి అందరు గట్టిగా. ఆ మాట చెప్పండి రా, చెప్పండి. బలం తెచ్చుకో, బలం తెచ్చుకో అన్నాడు కదా. ఎలాగా? ఎలాగా? టప్ 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 చెప్పిస్తాను చూడండి. హల్లెలూయా. 7 మాటలు 7 సెకండ్లు. దేవునికి స్తోత్రం. శిలువ మీద మాటలైతే 3 గంటలు పడుతుంది. వీటికి ఎందుకు? స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1 ఇప్పుడు దాకా చెప్పింది, నీ భవిష్యత్తును విశ్వాస నేత్రంతో చూచడం ద్వారా బలము తెచ్చుకో. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. నీ భవిష్యత్తును విశ్వాస నేత్రంతో చూచుట ద్వారా చెప్పండి, చెప్పండి, నువ్వు బలం తెచ్చుకుంటావు. న్యాయాధిపతులు 6:14 ప్రకారం. ఓకేనా? 2
అపోస్తలులు మేడగదిలో పొద్దున్నే తాగేశారా అని అంటుంటే బయటకు వచ్చి ఏం చెప్పారు జవాబు? ఇది తండ్రి చేసిన వాగ్దానం, ఇది దేవుని పరిశుద్ధాత్మ. అర్థమైందా అని ప్రసంగం చేశాడు. అందరికన్నా ఎక్కువ భయపడేవాడు ఎవరైనా చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, బలం ఎట్లా వస్తుందో తెలుసా? బలం ఎట్లా వస్తుందో తెలుసా? దేవుని అభిషేకము, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యం 1:7 చెప్పింది అదేగా, పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చిన మీరు బలము పొందేతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మీరు శక్తి పొందేతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బలము తెచ్చుకోమంటున్నాడు కదా. ఎలా వస్తుంది బలం? 1, దేవుని ప్రవచనాత్మకమైన వాగ్దానములను విశ్వాస నేత్రముతో నమ్ముట ద్వారా భవిష్యత్తులకు సూచన ద్వారా మనకు బలం వస్తుంది. 2వది దేవుని ఆత్మచేత, చెప్పండి, దేవుని ఆత్మచేత నింపబడుట ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఈ దినాలలో మనం పొందిన అత్యున్నత గొప్ప బహుమానము దీవెన ఏంటండి? గట్టిగా నువ్వు దేంతో నింపబడ్డావు? నువ్వు దేంతో నింపబడ్డావు? కాబట్టి ఇప్పుడు బలం వస్తుందా రాదా? వచ్చే ఉంది. పాటికే రక్తం ఇచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగా. కాస్త ఎనర్జీ డ్రింక్ తాగిన వాడే గట్టిగా ప్రసంగం చేస్తున్నాడు. గట్టి హల్లెలూయా. నేను చూస్తున్నా కోటలో మంచి ఎనర్జీ డ్రింక్స్ అన్నీ బ్యాగులో పెట్టుకోతుంటాం. ఆయన ఇదేందిరా నాయన అంటే అనా నీరసం వచ్చేస్తుంది ప్రసంగం మధ్యలో. మనకు కాసిన సన్నీళ్ళు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనా నువ్వు అన్నీ జయించావు, కానీ నువ్వు కూల్ వాటర్ మాట్లాడలేదు. అదొక వ్యసనం, బలకింత అని నా మీద ఒకటి ఇరుచుకుపడ్డాడు. నేనేం చేయనురా? ప్రవక్త గ్లాసులు చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోలేదన్న వాక్యాన్ని నమ్మి విశ్వాసులందరూ చల్లనీళ్ళు ఇస్తున్నారు. నేను ఏడ తెచ్చేదిరా వేణీలా? విశ్వాసులందరూ చల్లనీళ్ళు ఇస్తున్నారా అంటే మా వాళ్ళు వాక్యాన్ని బాగా చదువుతారు, మరి ఏం చేయమంటావా? ఆడికి శోధన పడుతుంది. ఇప్పుడు నీకు వాక్యాన్ని అంత బాగా నమ్మే విశ్వాసం లేరులేపా అని చెప్పా. ఒకడికండి కోడిగుడ్డు ఇచ్చాడు, ఆమ్లెట్ వేసుకోడు, బోతత్వం తెచ్చి దాని మీద రంధ్రాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటాడు. ఈలోపు డేట్ మారిపోచ్చా ఆమ్లెట్ వేసుకుని తిన, ఆకలి తీరుతుంది. పనికి మాలి పనులన్నీ. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. బలం ఎట్లా తెచ్చుకోగలం? భవిష్యత్తును మనము విశ్వాస నేత్రం చూసి. 2, దేవుని ఆత్మచేత నింపబడితే. 3 సమూయేలు మొదటి గ్రంథం 16-13. సమూయేలు మొదటి గ్రంథం 16-13. పరిగెత్తాలి, తీసి సమూయేలు తైలపు కొమ్మును తీసి, హల్లెలూయా, దావీదు మీద పోసాడంట. నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి. ఒకటి, భవిష్యత్తును ప్రవచనాత్మకమైన వాగ్దానములు నమ్మి దాంట్లో సూచన ద్వారా. 2, దేవుని ఆత్మచేత నింపబట్ట ద్వారా. 3, అభిషక్తులు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా మనకి బలం వస్తుంది. Yes, we do receive power and extra energy when the anointed man lay his hand on us. Amen. 3 కూడా చెప్పేశాను కదా. 4, రాజుల మొదటి గ్రంథం 19:8. రాజుల మొదటి గ్రంథం 19:8. ఆ భోజనమ బలము చేత. చాలు. ఏ బలం? చెప్పండి గట్టిగా. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్తా వచ్చారు. మీరు దింపినప్పుడు ఎలా ఉన్నాయో మొఖాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. అన్ని శాకారం పెట్టాను ఒక్కొక్కడికి. జీవరాజులే లేవు. ఎన్నడన్నా తినామనయ్యి అని గుసగుసలాడుకుంటే తినాల్సి వచ్చింది ఒక్కొక్కడు. ఏం కాయగూరలు
మా నాయన అన్నాడని తెచ్చినాడు ఇవి. మనం ఎన్నడూ చూడని జీవరాశులను కూడా తిన్న వాళ్ళు ఉన్నారు, కానీ నిత్యము రైతు బజార్లో ఉండే కాయగూరలను తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ తమ పుట్టిన మొదలుకు నేటి వరకు తినని కాయగూరలు మేము తినిపించాం. ఇది కూడా అనుకుంటారు ఏంటి? వండుకోవటం కాదు, తినాలి. అప్పటికప్పుడు ఆ కూరను చూసి ఉపవాసం ప్రతిష్ఠించుకునే దుర్మార్గ ప్రయత్నాలు మేమేమి యాక్సెప్ట్ చేయాలి. నోరు మూసుకో, తిను, ముందు నీ ఉపవాసం అవసరం లేదు. చూడగా మొఖాలు వెలిగిపోతున్నాయి కొడికి, దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ భోజనం కాదురా నాయన, ఈ భోజనం కాదు. ఒక మహిమ కలిగినటువంటి అపోస్తల ఉపదేశమును బలమైన అభిషేకముతో నలుగురు దైవ జనులు వడ్డించారు. చూడు, 9 రోజులు ఈ భోజన బలము చేత మీరు నూతన బలముతో వెళ్ళాలి. మీ భవిష్యత్తు గురించి దేవుడు పలికిన ప్రవచనాత్మక వాగ్దానాన్ని బట్టి బలం, పరిశుద్ధాత్మను పొందినందుకు బలం, దైవజనులు మీ మీద చేతులు వేసినందుకు బలం, మహిమ కలిగిన ఉపదేశం నేర్చుకున్నందుకు బలం. ఎవరా ఇంకా బలహీనుడు? పరాక్రమ కలిగిన బలాఢ్యులు మీరు. ఎలా రక్తం ఇచ్చాయి ఎవడు చెప్పాడు రా బలహీనులని? 9వ పాయింట్ ఎంత మరి? పోన్లు 5లే. హల్లెలూయా. మీ మీద నమ్మకంతో చెప్పేస్తాను నీ పాయింట్. ఫస్ట్ రోజు చెప్పలేదని ఇవాళ చెప్తున్నాను. గుడ్డి నమ్మకంతో చెప్పేస్తున్నాను. న్యాయాధిపతులు 5:31 నమ్మి చెప్పేస్తున్నాను బాబు. ఇంక మరి చూసుకోండి. నువ్వు చదువు, ఇప్పుడు ఏమైపోయింది, నేను ఎవరేమన్నారు? చదువు చదువు. అస్తమించే సూర్యుడు లేడు ఇక్కడ. గట్టిగా Lucifer, you can come and see our children are not going down in the evening, rising people. యెహోవాను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుల వలె ఉందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిస్థితులు మారుతున్నాయి కదండి, వ్యతిరేకత పెరుగుతుంది కదండి, రోజులు మారుతున్నాయి కదండి, వయసు పెరుగుతుంది కదండి, ఆరోగ్యం తగ్గుతుంది కదండి, కొంచెం నీరసం వస్తుంది కదండి. రాదండి. ఎవరుగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తుని ల్యాబొరేటరీలో పరీక్షణాలను చూడమని చెప్పినోడు ఎవడురా? చూడవా, ఇక్కడ వాక్యంలో చూడు ఏమంటుంది? యెహోవాను ప్రేమించువారు. నీకు షుగర్ ఉందా? నీకు బీపీ ఉందా? నీకు ఆస్మా ఉందా? నీకు గుండెలో సమస్య ఉందా? ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటంటే నీకు షుగర్ ఉన్నందున కృషించి నశించదు. రెఫరెన్స్ ఎంతరా? నీకు ఒక స్టంట్ ఉందన్న యూ నీడ్ టు స్టంట్ ఆల్ ద టైమ్. ఆస్తమా ఉందన్న అస్తమాత్రం తగ్గవలను. ఎవడు చెప్పాడు? నేనే. అక్కడ వాక్యం ఏంటంటే నీవు దేవుని ప్రేమించుచున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు మాట నిజమా కాదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? మరి నువ్వు అస్తమించే సూర్యుడు అని ఎవడురా చెప్పినాడు? నువ్వెవరో బలముతో ఉదయించు సూర్యుడు వలె. కమో కమో కమో. You are not just rising star but rising sun. Come on, make it a joyful rise in Jesus name. Yes, I'm a rising sun. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నమాట నిజమా కాదా? అదొక అబద్ధం వచ్చింది, నీకు చెందదు. ఐఎమ్ సారీ. లేదన్నా నేను కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు ఉన్నాయి కన్నా యేసయ్య నాకు పిచ్చి ప్రేమ. దిస్ ప్రామిస్ ఇస్ యువర్స్. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నమాట నిజమే కానీ యేసయ్య నాకు పిచ్చి ప్రేమ. దిస్ ప్రామిస్ ఇస్ యువర్స్. నువ్వు అస్తమించే సూర్యుడు కాదు కానీ చెప్పు ఎవరో ఉదయించే సూర్యుడికి ఎదురుగా గడ్డి పరక కూడా హైట్గానే కనపడద్ది. పొద్దున్న 12ంటికి ఎవరెస్ట్ కూడా డౌన్లో ఉంటుంది. చక్కొట్ట గట్టిగా సొత్తమేంటే. హల్లెలూయా. ఇది నీ ప్రారంభం, ఇది నీ ప్రారంభం. చిన్న చిన్న గడ్డి పరకలు కూడా నీకు హైట్గానే ఉంటాయి. నువ్వు వాటిని చూడకో. కమాన్,
Arise and shine, for the glory of the Lord has come upon you. Start rising up in Jesus' name. In the prayer, in the word of God, in the worship, proclamation of the promises of God in your life. Declare something very good in the morning. You will be the rising sun. Yes, it is amen for everybody who believes in that. Hallelujah. నెక్స్ట్ ఎంత అంకుల్ వరుసగా వచ్చి దానికి తెగ ఫీల్ అయిపోతాడు ఒక్కొక్కడు. అంతేగా 5 తర్వాత 4 తర్వాత 9 అన్నాడు. నేను 5 చెప్పాను. ఆ మాత్రానికి పొంగిపోతాను బెటరా. ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తే నువ్వు అవుతావు వేటే. నాకు అదొక బ్యాంగ్ అయిపోయింది నిన్ను చూసి. 6దా ఎంత? నువ్వే కరెక్ట్, రైట్. 6ది ఏంటి? ఏషియా 40:30. ఎలా చూడండి, యెహోవాను ప్రేమించువారు ఇందాకన్నాగా. హలో మీరు యేసుని ప్రేమిస్తున్నారా? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వర్షిప్ చేస్తారు. అవునా కదా? ఆయన మీద పిచ్చి ప్రేమ ఉంటే ఏం చేస్తారు? నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వంటావా? ఇస్తాం. ఎవరిని ప్రేమిస్తున్నామో ఆ దగ్గర తీసుకోవటానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవ్వాలనిపిస్తుంది. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఇప్పుడు? కానీ యేసుని బెస్ట్ ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వగలం? వర్షిప్లోనే కదా. అందుకనే మనం గంటలు 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 ఎందులో గడిపేసేవాళ్ళం? మీకు అర్థమవుతుందా? యెహోవాను ప్రేమించువారు అని మీ మీద గుడ్డి నమ్మకంతో చెప్పేశాను అన్నాను కదా. వర్షిప్ని బట్టే, ద వే యు ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్షిప్, the way you happily spent hours together in worship, the way you jumped and leaped and stood on your feet for when you hear the word worship, I confirmed myself, yes, my children are loving my God. Amen. As long as you love God, you worship Him. As long as you worship, you will be a rising sun. No doubt in that. అలాగే అంటే ఇప్పుడు ప్రేమించుట అనగానే వర్షిప్ అని అర్థమైంది కదా. భోజనం అనగానే వాక్యం అని అర్థమైంది కదా. అలాగే యెహోవా కొరకు కనిపెట్టుట అంటే ప్రార్థన. యెహోవా కొరకు కనిపెట్టుకుని పొద్దున్న కుర్చీ చేసుకుని కాలు మీద కాలేసుకుని ఆడు కాదు. ఏం చేస్తున్నావురా? యెహోవా కొరకు కనిపెడుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టమంటే ప్రార్థనలో స్పెండ్ చేయటం. కనాను స్త్రీ వలె. ఆమె అసలు పట్టించుకున్నప్పుడు జవాబు రానప్పుడు కూడా ప్రార్థనే. నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా, అవమానపరిచినప్పుడు కూడా, she just waited upon the Lord. Amen. Waiting upon the Lord is nothing but prayer time. ఒక దైవజనుడు నన్ను గురించి అన్నాడు, అన్నా గొప్ప వాక్యం ప్రభు నాతో మాట్లాడాడన్నా, చాలా అద్భుతమైన ప్రత్యక్షతని ఎప్పుడు వినలేదన్నా, చాలా దీవించబడ్డానన్నా అని ఒక దైవజనుడు చెప్తున్నాడు. చాలా గొప్ప ప్రత్యక్షతలన్నా. ఇప్పుడు ఈ దైవజనుడు అంటాడు, అవన్నీ అంత సింపుల్గా రావునన్నా. దట్ వాస్ ద టెరిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ విత్ బైబిల్ అన్నాడు. ఎంత బాగా చెప్తాడు ఏటే అన్నప్పుడు అనిపించింది నాకు. అంత ఈజీగా రావా ప్రత్యక్షతలో? ఇట్ వాస్ ద టెరిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ విత్ బైబిల్. 10 సార్లు ఏం చెప్పాడు చూడు. ఊత పిల్లగాడే కానీ మామూలుగా మాట్లాడలేదు అసలు. ఆశ్చర్యపోయా. వెయిటింగ్ అపాన్ ద లార్డ్ will never go in vain. Every investment can be wasted in this world, but the time that we're investing at the feet of my master will never go in vain. That is the highest and biggest, richest investment you can ever deposit at God's presence. పిచ్చి పనులు చేయబాకు. వర్షిప్ బలం ఎట్ట తెచ్చుకోవాలా? నెక్స్ట్ ఇంకా అక్కడే ఉన్నారు. నెక్స్ట్ ప్రార్థన. ఎన్ని అయిపోయినాయి నాన్న? ధైర్యంగా తలలు పైకి ఎత్తుకుని 7వ పాయింట్. హల్లెలూయా. 84:7. 84 అన్నాక పుస్తకం అడగబాకండి. ఇంకా
66 దాటితే గ్రంథం పేరు అడిగితే ఆడు బైబిల్తో సంబంధం లేనోడు. ఎట్టా నా నాటికి బలం ఎట్టొచ్చుద్ది? చదివితే తెలిసిపోద్ది అంతే. ఎవడైతే ఐగుప్తును వదిలిపెట్టి సియోన్లో కనబడటానికి యాత్ర చేస్తుంటాడో, ప్రయాణం చేసిన కొద్దీ మేము ఫ్లైట్లోనే తిప్పుతున్నాడు దేవుడు మమ్మల్ని. ఎవరు మీటింగే అక్కడ టికెట్ ఒకడు అన్నాడు, ఇడిగాను డబ్బులు. ఒక మంత్రి గారు అడిగాను, 10 ఫ్లైట్లు తిరుగుతాను, నీకు ఎక్కడ డబ్బులు అని మెసేజ్ తీసి చూపించా సెల్ ఫోన్లో. చూడండి సార్ అంటే చూశాడు. సార్ మీ డేట్ ఇస్తే చాలు రాను పను ఫ్లైట్ టికెట్లు ఇస్తాను ముందు. నీవైనా బెటరా అంటున్నాడు. ఆయనకి 3 సార్లు అంటే అలవాటు ఏదన్నా. దేవుని స్తోత్రం చెప్పరా. మేము ఫ్లైట్లు ఎక్కుతున్నాం, డబ్బులు మాయా, ఎవరో ఒకరు టికెట్ కొని ఇస్తున్నారు, దర్జాకి వెళ్ళిపోతున్నాం. చల్లని కొట్టయితే ఆడికేంట అవి కూడా ఎవడో ఒకటి ఇచ్చినాయా, ఏసు రక్తం వేద్యం. మాకు పెన్సిల్ లేదంటే 2 పెన్నులు వేసినా, అవి కూడా ఎవడో ఒకటి కూడా ఇచ్చినాయా. హల్లెలూయా. చివరికి మైక్ కూడా ఇంకోటి కొనిచ్చిందే. ఇవన్నీ మా విశ్వాసాలు కొనుక్కొచ్చి పెట్టేశారు ఇక్కడ. ఇవన్నీ ఏసు రక్తం వేద్యం. నీకు ఇలాంటి విశ్వాసం లేకపోతే నన్ను చావమంటావా? దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళందరూ మంచోళ్ళు. నువ్వు నా మీద చెత్తవేరా? మారు మనసు పొందో, నీ కూడా ఇలాంటి బిడ్డలు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడు ఏడు పాడలేక నేను మా బిడ్డలందరూ పాడిపోవాలి, చెడిపోవాలి, దుష్టమనసు రావాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడు రేడు అసలు ఆడు మారు మనస్సు పొందకుంటే ఇలాగే మాట్లాడతాం. పొందు. స్తోత్రం చెప్పండి. ఎవడైతే ఐగుప్తుని వదిలిపెట్టి సియోన్లో కనపడడానికి యాత్ర చేస్తాడో, ఎంత మోస్ట్ కంఫర్టబుల్ జర్నీ చేసినా బడలికి వస్తుంది, నీరసం వస్తుంది. కానీ సియోను కొరకు యాత్ర చేస్తుంటే నూతన బలం వస్తుందంట, బలం అభివృద్ధి అయిపోద్దంట. ఆమె ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తే, మీ ఆత్మీయ తండ్రులతో, మాకు అప్పగించుకున్న వారైతే మాతో ఈ జర్నీని కంటిన్యూ చేస్తే బలము అభివృద్ధి అవుద్ది కానీ పోదు. అది 7వ పాయింట్. కమ్ టు పాయింట్ నెంబర్ 1. నీ మీద ప్రవచనాత్మకముగా పలకబడ్డ వాగ్దానమునే భవిష్యత్తులోనికి విశ్వాస నేత్రముతో చూస్తే బలం వచ్చేస్తుంది. అబ్రహం గారు పునాదులు గల పట్టణములు చూసి. 2, గట్టిగా మాట్లాడతారు అబ్బాయిలో, దేవుని ఆత్మతో నింపబడినందున బలం వస్తుంది మనకి. 3, అభిషక్తులు చేతులుంచినందున బలం వస్తుంది. 4, మహిమ కలిగిన అపోస్తుల ఉపదేశమును బట్టి మనం బలం పొందాం. 5, ఆయన ప్రేమించి పిచ్చిగా ఆరాధన చేస్తున్నాం కాబట్టి బలం వచ్చుద్ది. 6, ప్రార్థన విలువ నెరిగిన వాళ్ళమై, వాగ్దానం నెరవేర్చుటకు నమ్మదగిన వాడు నెరిగిన వారమై, ఆయన పాదముల వద్ద కనిపెట్టుచున్నందున, ప్రార్థనలో ఉన్నందున బలం వస్తుంది. 7, అభిషక్తులతో పరిశుద్ధులతో మన ఆత్మీయ ప్రయాణాన్ని సియోనుకు కంటిన్యూ చేస్తాం కనుక ప్రయాణం ఎంత చేస్తే అంత బలం అవుతుంది, ఆపేస్తే ఆగిపోతుంది. బలం ఆగాలనుకుంటే ఆగు, ఆగకూడదు అనుకుంటే సాగు. దేవుడు నిన్ను బలపరిచి పంపను కాక. Come on, God's people, come to your knees.